విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నిర్వహణపై తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మండిపడ్డారు. బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టే విధానం గురించి మేయర్కి తెలుసా అంటూ ప్రశ్నించారు. కనీసం కార్పొరేటర్లతో మీటింగ్ కూడా లేకుండా డైరెక్ట్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఏ మేయర్కే చెల్లిందంటూ ఆక్షేపించారు. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివి అధికారులు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏంటి, స్టేట్ గవర్నమెంట్ నిధులు ఏమిటి అనే విషయం తెలపకుండానే బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడాన్ని జనసేన వామపక్షాలు టీడీపీ వ్యతిరేకించి బాయ్కాట్ చేశాయని పీలా తెలిపారు. ఎందుకంటానంటే ఏదైతే బడ్జెట్ సమావేశం ముందు కార్పొరేటర్లతో కానీ ఇంపార్టెంట్ పార్టీలు వేసి కానీ తీసుకొని ఒక చర్చ చేసి ఆ వార్డుకి ఆ గెలిచే వ్యక్తి ఒక కార్పొరేటర్ ఉంటప్పుడు ప్రజల ద్వారా వస్తాడు. అక్కడ మౌలిక సదుపాయాలు ఏమున్నాయో తెలుసుకోకుండా ఈవేళ మేయర్ గారు చేయించిన ఈ ముందస్తు ఆమోదాన్ని ఈవేళ బడ్జెట్ మీటింగ్లో చాలా తప్పుడు తడకగా ఈవేళ వ్యవహరించారని మేము కౌన్సిల్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా విలీనమైన గ్రామాలు ఉన్నాయి. విలీనమైన గ్రామాలకు ఈవేళ వరకు మేయర్ కానీ జీఎంసీ కమిషనర్ కానీ లైట్లు వెలిగించలేని పరిస్థితిలో ఉన్నారు. లైట్లు వెలిగించకపోతే వీళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు? జగన్కి సప్పిట్లు కొట్టను తప్ప ఈ కార్పొరేషన్లో వీళ్ళ పరిపాలనలో ఏ విధమైన అభివృద్ధి లేదు. కానీ దోసుకోవడానికి మార్గాలు మాత్రం చాలా ఉన్నాయి. ఆ మార్గాలు కూడా ఏదైతే ఆడిటింగ్ జరిగిందో ఆడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్లు కూడా వందలాది కోట్లు వీళ్ళు దానికి ఆన్సర్లు చెప్పలేక వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందంటే ఎంతకంటే సిగ్గులేని పరిస్థితి ఈ కార్పొరేషన్లో వ్యవహరిస్తుంది. వైఎస్ఆర్ కార్పొరేటర్లు కూడా ఈవేళ నేను అడిగిన దానికి ప్రతి దానికి కూడా వాళ్ళు నాకు మంచి చేయి అడిగేవన్నా అని చెప్పారు. కానీ ఈ మేలు చేసిన విధానానికి తప్పని ఈవేళ చెప్పే పరిస్థితి ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ప్రధానంగా వీళ్ళకున్న నిధుల్ని వీళ్ళకి కేటాయించుకుంటా వీళ్ళ నిధులు కానీ వీళ్ళ గురించి కానీ కనీసం మానవతా విలువలు కూడా లేని బడ్జెట్ని ఈవేళ తయారు చేసి వీళ్ళు మేరుపానికి ఈవేళ తయారు చేసుకున్నారు. కానీ దానికి మేము కానీ జనసేన కానీ సిపిఐ సిపిఎం కూడా అందరం కలిసి ఈ బడ్జెట్ విధానం కరెక్ట్ కాదు, ఈ విధానాన్ని ప్రతి కార్పొరేట్తో డిస్కస్ చేసి అక్కడ ఏవైతే మనం డెవలప్ చేయాలో వాటిలన్నిటికి నిధులు ఎంతెంత పెట్టాలో ఒక డిస్కషన్ చేసి ఆ జోనల్ ఆఫీస్ నుంచి రిపోర్ట్లు తీసి మరలా మీరు ఈ బడ్జెట్ని ఇచ్చేసి మీరు మళ్ళీ అమలు చేయమని మేము అడిగాం. దాన్ని మేయర్ గారు అవదన్నారు. అవదంటే మేము కౌన్సిల్ నుంచి బాయ్కట్ చేసాం.